యోబు గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం. ఈ యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనాన్ని చూపిస్తూ, మనుషులందరూ దేవుళ్ళో ఉన్నారు అంటే మనం అందరము దేవుళ్ళో భాగము అంటూ ఈ రిఫరెన్స్ కూడా వాడుతూ మాట్లాడుతూ ఉన్నారండి. ఇక్కడ ఏముందో మనం చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 21వ వచనం. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడువు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి అని దేవుడు అంటాడు. ఇలా అన్నప్పుడు ఇదిగో ఆయన బహువృద్ధుడు అని మాట వాడాడు కనుక, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు అన్నాడు కనుక, మనందరము దేవుడు సృష్టి కార్యక్రమం చేసినప్పుడు ఆయనలో ఉన్నాము, ఆయన భాగమై ఉన్నాము కనుక మనం చాలా ఉన్నతంగా ముందున్నాము అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వాడబడిన లాంగ్వేజ్ ఏంటంటే రెహటోరికల్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అలాగే ఐరనోరికల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఎలాంటి లాంగ్వేజ్ అంటే, యోబు గారు నేను చాలా జ్ఞానవంతుడిని అనుకొని వారి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కలుగు చేసుకొని యోబుతో మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఎలాగ ఆరంభిస్తాడంటే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగూ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. 2వ వచనం. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడో, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానికి నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి, నీకు వివేకం కలిగి ఉండేలా చెప్పుము అంటున్నాడు. చూడండి, అసలు నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు బాబు అసలు అని క్వశ్చన్ చేస్తున్నాడండి. ఇవన్నీ క్వశ్చన్స్ అండి. మొత్తం ఇది మొదలుకొని మొత్తం క్వశ్చన్స్ వేస్తాడు దేవుడు. క్వశ్చన్స్ వేస్తూ మధ్యలో ఈ పదాన్ని వాడాడు 21వ వచనంలోకి వచ్చేసరికి. ఇది పట్టుకొని ఆ మొక్క పట్టుకొని వీరు చెలరేగిపోయి మనందరం దేవుళ్ళలో ఉన్నాము అనే మాట వాడేస్తున్నారండి. అంటే మనం ఏదో సృష్టికర్తల్లాగా కాదండి. దేవుడు సృష్టికర్త, మనము తాను చేసిన సృష్టి అయి ఉన్నాము. ఎస్, మనం తన సంకల్పంలో ఆయన మనల్ని కన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 ప్రకారంగా ఆయన సంకల్పంలో మనం ఉన్నాం, ఆయన ఆలోచనలో మనం పుట్టున్నాం, కానీ భౌతికంగా మనం లేము. గమనించాలి. మరి ఈ మాట ఏ కాన్సెప్ట్లో చెప్పబడింది అని మనం ఆలోచిస్తే రెహటోరికల్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. శాంపుల్గా మీకు అర్థం అవ్వడం కోసం రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనాన్ని మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఏలియా గారు బయలుదేవతలకు సంబంధించిన భక్తులతో మాట్లాడుతున్న విషయం గమనించండి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చెయ్యగా. గమనించాలి, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇదొక భాష, ఇదొక భాషా శైలి. నిజంగా జరుగుతుందని కాదు, ఇలా ఉండి ఉండవచ్చు, మీ వాడు ఇలా ఉండి ఉండొచ్చు అనే మాటను మాడుతున్నాడు అనమాట. గమనించాలి. ఇలాంటి భావజాలంతో దేవుడు ఇక్కడ యోబుతో మాట్లాడుతున్నాడు. యోబుకి ప్రశ్నలు వేస్తూ, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు లేవు అసలు, అప్పుడు నువ్వు ఉనికిలో లేవు, నా ఆలోచనలో అయితే ఉన్నావు, నా సంకల్పంలో నువ్వు ఉన్నావు, కానీ నువ్వు అప్పటికి ఇంకా పుట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్న మాటల్లో ఇలాంటి భాషను వాడాడు అనమాట. ఇది మనం అర్థం చేసుకోకుండా ఏదేదో అనుకుంటున్నాం. ఇలాంటి భాష పౌలు గారు కూడా వాడారు ఒక దగ్గర. మనం అది కూడా చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇలాంటి భాషే
పౌలు గారు వాడడం మనకి కనబడుతుందండి. ఒకసారి చదువుతాను చూడండి. 8వ వచనం, 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ వచనం. ఇదివరకే మీరు ఏమీ కొదువు లేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా? క్వశ్చన్ మార్క్. మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. ఎవరికి వేడుకగా ఉన్నాడట? లోకానికి, దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధివంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. సేమ్ లాంగ్వేజ్ వాడుతున్నాడండి, గమనించండి. మీరు చాలా గొప్పలు అయిపోయారు, మీరు చాలా గొప్పలు అని మాట్లాడుతూ కిందకి వెళ్ళిన తర్వాత 14వ వచనం చూడండి. మిమ్మును సిగ్గుపరచవల్లని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. గమనించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పే క్రమంలో పౌలు గారు మాట్లాడుతున్న రెహటోరికల్ లాంగ్వేజ్, ఐరనానికల్ లాంగ్వేజ్ని వాడుతున్నాడు, ఎగ్జాంపుల్గా వాడుతున్నాడు. కనుక భాషా శైలిని మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే యోబు గ్రంథం ఈ 38వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన ఈ మాట ఏ విధమైన మాటో అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము సృష్టి అయి ఉన్నాము, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.